లాస్ట్ క్లాస్లో మనకి ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ టాపిక్లో మనకి ఏమైంది ఎక్సర్సైజ్ 4.1 వరకు కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 4 సమ్స్ అవి చలమా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 మనకి ఏంటంటే ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటివి ప్రాపర్టీస్? ఫర్ సపోజ్ యాంగిల్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే లైన్స్ స్ట్రైట్ యాంగిల్ అంతా మనకి 180 degrees అంటే సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. మరి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 degreesకి ఈక్వల్ చేస్తే అది ఏమవుతుంది? స్ట్రైట్ యాంగిల్ అంటే లీనియర్ పెయిర్ యాంగిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, మరి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతుంది? 2 lines ఇంటర్సెక్ట్ చేస్తే 2 lines ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ ఇంటర్సెక్ట్ యొక్క మిడిల్ పాయింట్ అయితే కామన్ పాయింట్. ఈ కామన్ పాయింట్కి మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయింది? ఇక్కడ 4 యాంగిల్స్ ఫామ్ అయ్యి ఈ 4 యాంగిల్స్లో మనకి ఈ యొక్క అప్ యాంగిల్ ఇది ఈక్వల్ అవుతుంది, డౌన్ యాంగిల్ అవుతుంది. ఇందులో ఇవి ఆపోజిట్ అండ్ వెర్టికల్ ఆపోజిట్. ఈ 2 linesకి ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అయింది కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి? ఇక్కడ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ అంటే 1, 3. అలాగే 2, 4 ఏమవుతాయి? వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్. అందువల్ల ఈ వెర్టికల్ యాంగిల్ స్క్వేర్ ఆర్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఏమవుతాయి? ప్రాపర్టీ చాలా యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ చూడమ్మా ఎగ్జాంపుల్ 5. ఎగ్జాంపుల్ 5 ఏమిటంటే మనకి క్యాలిక్యులేట్ యాంగిల్ ఏఓసి యాంగిల్ బిఓడి and angle AOE in the adjacent figure given that angle COD is equal to 90 degrees. Angle BOE is equal to 72 degrees. And AOB is a straight line. మరి ఫిగర్ చూడమ్మా సార్ ఇచ్చాడు. ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఏబి ఇచ్చాడు. ఏబి అన్నది ఇక్కడ మిడిల్ పాయింట్ ఒకటి తీసుకుని ఇక్కడ 2 rays ఫామ్ చేశాడు. సిడి ఇక్కడ యాంగిల్స్ మనకి డౌన్వర్డ్ ఇచ్చాడు చూడమ్మా. పాయింట్ 0 మెన్షన్ చేశాడు. యాంగిల్స్ రిటర్న్ ఏంటంటే x డిగ్రీ, అనదర్ యాంగిల్ y డిగ్రీ, ఇదేమో 90 degrees. ఈ 90 degreesకి సింబాలిక్ ఉంటుంది షేపు, ఆ షేప్ యూజ్ చేయాలి. నెక్స్ట్ దే ఈ యాంగిల్ ఎంతంటే 3x డిగ్రీ, ఈ యొక్క యాంగిల్ వాల్యూ 72 degrees. 72 degrees. ఇలా ఒక మనకి ఫిగర్ డయాగ్రమ్ ఇచ్చాడు. ఫిగర్ డయాగ్రమ్ మనం డ్రా చేయాలి. ఎందుకంటే ఆ ఫిగర్ డయాగ్రమ్ బట్టి మనకి ఏమవుతుంది? వాల్యూస్ ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి ఒకసారి చూడమ్మా, వీడు క్యాలిక్యులేట్ చేయమనేది ఏంటి? ఏఓసి యాంగిల్ని, అంటే ఏఓసి ఈ యాంగిల్ని, అనదర్ యాంగిల్ బిఓడి, ఇదిగో బిఓడి ఈ యాంగిల్ని, అంటే ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది, తర్వాత ఏఓఈ అంటే అన్నిటికీ కామన్గా ఏముంది? ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఉంది. ఎక్స్ అనే వాల్యూ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది? మిగతా వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఒకసారి చూడమ్మా, గివెన్ దట్ యూజ్ చేస్తే సొల్యూషన్. ఫస్ట్ పాయింట్ మనకి ఇచ్చిన మ్యాటర్ ఏంటి? లాస్ట్లో ఇచ్చున్నాయి ఏఓబి ఇచ్చాడు కదా. సిన్స్ ఏఓబి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, మరి ఏఓబి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అయితే మన కండిషన్ ఏంటి? ఇక్కడ 2 ఫార్మ్స్ అయినాయి. ఫస్ట్ ఏంటి? అప్ ఉంది, డౌన్ ఉంది. కాబట్టి ఫస్ట్ మనం అప్లై చేసి చూడమ్మా సరే. యాంగిల్ ఫస్ట్ది ఏఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 degrees. ఎక్కడి నుంచి వచ్చింది? స్ట్రైట్ యాంగిల్.
అది స్ట్రైట్ లైన్ అన్నా కాబట్టి స్ట్రైట్ లైన్ ఏమవుతుంది 2 పార్ట్స్ ఉంది, అప్ ఉంది డౌన్ ఉంది కాబట్టి మనకి అప్ తర్వాత చూద్దాం, ముందు డౌన్ కావాలి కాబట్టి ఈ డౌన్లో ఏఓబి డౌన్ ప్లేస్, ఈ డౌన్లో ఏఓఈ అనదర్ వాల్యూ బిఓఈ, ఈ టోటల్ 2 యాంగిల్స్ ఎడిషన్ చేస్తే ఇది ఎక్కడ ఎంత అవుతుంది 180 degrees. ఎక్కడ నుంచి వచ్చింది మనకి యాంగిల్ ఎగ్జామ్ చెప్తుంది, స్ట్రైట్ యాంగిల్ అనేది ఉంది కాబట్టి స్ట్రైట్ యాంగిల్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇది ఎక్కడ ఎంత అవుతుంది 180 degrees కాబట్టి ఈ యొక్క 2 యాంగిల్స్ ఎడిషన్ చేస్తే అవుతుంది 180కి ఈక్వల్ అవుతుంది. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ గివెన్ దట్లో మనకి ఏమి ఇచ్చాడు చూడమ్మా ఏఓఈ ఇచ్చాడు. మరి ఏఓఈ వాల్యూ ఎంత, ఏఓఈ యాంగిల్ ఇచ్చాడు, ఏఓఈ ఎంత ఇచ్చాడు 3x డిగ్రీ ఇచ్చాడు, 3x డిగ్రీ ప్లస్ ఆ అనదర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 70 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మన దగ్గర సబ్స్టిట్యూషన్ వాల్యూ ఏంటి ఏఓఈ ఫిగర్ డయాగ్రామ్ ఉంది, ఫిగర్ డయాగ్రామ్లో ఏఓఈ ఎంత ఉంది ఇక్కడ 3x డిగ్రీ ఉంది, 3x డిగ్రీ ప్లస్ బిఓఈ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ ఫిగర్ డయాగ్రామ్లో 70 degrees ఉంది, 70 degrees ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees. ఇది ప్లస్, ఈ ప్లస్ వన్ రైట్కి వెళ్తే అవుతుంది 3x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 180, ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే అవుతుంది -72, ఇది ప్లస్ రైట్కి వెళ్తే అవుతుంది -72. therefore 3x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180లో 72 క్యాన్సిల్ అవుతే 180 degrees, 180 degrees లోంచి 72 degrees క్యాన్సిల్ అవుతే ఫైనల్ వాల్యూ వచ్చింది ఇక్కడ 180 ఇచ్చింది. మరి ఇక్కడ 3 మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్, therefore x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 108 డివైడెడ్ బై 3. మరి x డిగ్రీ ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది, x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 108 డిగ్రీ డివైడెడ్ బై 3 అంటే 10 times 3 టేబుల్ 3 3 జా 9, 10లో 9 క్యాన్సిల్ అవుతే 1 1 8 18 3 6 జా అంటే ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది సార్ అక్కడ 36 డిగ్రీ వచ్చింది. ఏంటది x డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత 36 degrees. మరి x డిగ్రీ వాల్యూ 36 degrees వచ్చింది కాబట్టి మరి ఇక్కడ యాంగిల్ ఏఓసి ఏమవుతుంది, యాంగిల్ ఏఓసి వాడు 500 ఉంది, యాంగిల్ ఏఓసి కాబట్టి ఫిగర్ డయాగ్రామ్ ఏముంది యాంగిల్ ఏఓసి కూడా ఉంది ఇక్కడ. నువ్వు 3x డిగ్రీ వచ్చింది, 3x డిగ్రీలోకి x డిగ్రీ వచ్చింది, x డిగ్రీ వాల్యూ ఎంత 36, కానీ x డిగ్రీ అంటే మీనింగ్ ఇక్కడ యాంగిల్ ఏఓసి, x డిగ్రీ మీనింగ్ అంటే ఇక్కడ యాంగిల్ ఏఓసి కాబట్టి రిటర్న్ చేస్తే ఏమవుతుంది వీ నో దట్ ఈ డయాగ్రామ్లో x డిగ్రీ ఇస్తున్నాడు, ఇక్కడికి వచ్చాక x డిగ్రీ క్యాన్సిల్ చేస్తున్నాడు అంతే, ఒకసారి ఒక మోడల్ చేస్తున్నాడు. we know that another ఇక్కడ స్ట్రైట్ లైన్ అప్లై చేసి ఒక స్ట్రైట్ యాంగిల్ ఫార్మ్ అప్లై చేసి ఏంటి ఇక్కడ 2 సమయాలు ఏంటి ఇది ఇక్కడ 180 degrees అప్లై చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ సార్ అప్ చేస్తే వస్తుంది యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓడి అనదర్ ఉంది కాబట్టి ఒకసారి చూడమ్మా గివెన్ దట్ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ ఊరిలో కట్టుకున్న ముందు గివెన్ దట్ రచన చేసుకోండి. గివెన్ దట్ మనకి ఏమి చూడమ్మా గివెన్ దట్ మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఎంత వాల్యూస్ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 degrees, యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ ఎంత 72. ఇది మనకి యూజ్ అవుతాం, ఆల్రెడీ యూజ్ చేసేసాం, ఇది ఒకటే యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు మన కండిషన్ ఏంటి వీ నో దట్లో ఇక్కడ 3 parts ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి x డిగ్రీ, అనదర్ వాల్యూ 90, అనదర్ వాల్యూ y0 కాబట్టి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వస్తే మరి సమ్ చేయాలి కదా యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓడి ప్లస్ థర్డ్ యాంగిల్ ఉంది బిఓడి, యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees. ఇక్కడ కూడా ఏంటిది స్ట్రైట్ యాంగిల్, ఇక్కడ కూడా ఏంటిది స్ట్రైట్ యాంగిల్, అందువల్ల ఇక్కడ కూడా స్ట్రైట్ యాంగిల్ ఇచ్చేసాం, స్ట్రైట్ యాంగిల్ ఇచ్చేసాం. ఇది స్ట్రైట్ యాంగిల్ ఏంటి సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 degrees అయింది కాబట్టి యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees. మరి ఏఓసి అంటే వాల్యూ ఎంత x డిగ్రీ, ఏఓసి అంటే అక్కడ రిటర్న్ చేసింది కదా x డిగ్రీ, మరి సిఓడి వాల్యూ ఎంత 90 degrees ప్లస్ యాంగిల్ బిఓడి వాల్యూ ఏంటంటే అక్కడ మనం ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి ఈ వాల్యూ ఎంత ఇక్కడ సింబల్ y0 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మరి x డిగ్రీ వాల్యూ ఎంత, x డిగ్రీ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు 36 ఇచ్చాడు కాబట్టి 36 degrees ప్లస్ x డిగ్రీ ప్లస్ చిన్నమా 36 ప్లస్ 90
ప్లస్ వై డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్. ఈ 2 వాల్యూస్ అడిషన్ చేస్తే ఎంత అవుతుంది 126 డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది ప్లస్ రైట్కి వెళ్తే అవుతుంది మైనస్, లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉంది రైట్ సైడ్ వెళ్తే మైనస్, కాబట్టి y డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 126 డిగ్రీస్. దేర్ఫోర్ y డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా ఫైనల్గా 180లో 126 క్యాన్సిల్ అవుతే 54 డిగ్రీస్. మరి y డిగ్రీ అంటే మీనింగ్ ఏంటి, మనం యూజ్ చేసేది y నాట్ ఉంది అక్కడ, y నాట్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ యాంగిల్ BOD, దట్ ఇంప్లైస్ ఇక్కడ యూజ్ చేసే యాంగిల్ BOD ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీస్. ఇంకా చూడండి అక్కడ ఆల్రెడీ మరి x అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, x అంటే మీనింగ్ AOC, అలాగే ఇంకోటి AOE కూడా కావాలి కాబట్టి రాయండమ్మా యాంగిల్ AOC ఈజ్ ఈక్వల్ టు x డిగ్రీ అంటే ఎంత 36 డిగ్రీస్. యాంగిల్ AOE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOE సింబల్ ఎంతమ్మా 3x డిగ్రీ, 3 into x degree is equal to 3 into x ఎంతమ్మా 36 degrees. The final value angle AOE is equal to 336 అంటే ఆల్రెడీ మీరు రిటర్న్ చేయలేదు అక్కడ చూడండి, ఆల్రెడీ 3x డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ 108. ఇవి మనకు కావాల్సిన వాల్యూస్ అదనా. యాంగిల్ BOD కావాలి, అలాగే యాంగిల్ AOE కావాలన్నాడు. యాంగిల్ AOC సింబల్ అంటే x నాట్ ఉంది, కానీ x నాట్ ఎంత మన దగ్గర 36 డిగ్రీస్. ఇక్కడ మనకి మొత్తం అడిగింది అంటే ఇక్కడ 3 వాల్యూస్ అడిగాడు, AOC అడిగాడు, BOD అడిగాడు, అలాగే AOE. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ యూజ్ చేసి ఫస్ట్ ఏమో డౌన్ యూజ్ చేస్తాం, డౌన్ వైపు ఉన్నది అంటే ఇక్కడ 3x డిగ్రీ ప్లస్ 70 డిగ్రీస్. అప్ వాల్యూ యూజ్ చేస్తే ఏంటి AOC ప్లస్ COD ప్లస్ BOD ఈజ్ ఈక్వల్ ఎంత 180 డిగ్రీస్. కాన్సెప్ట్ ఎలా అప్లై చేస్తామని చూసుకోండి. అయితే కొంతమంది గివెన్ దట్ ఫస్ట్ యూజ్ చేసుకొని నేర్చుకున్నామా, ఇక్కడ రిటర్న్ చేయడం కాదు, ఈ మొత్తం టోటల్ ఇప్పుడు కూడా ఫస్ట్లో రిటర్న్ చేసుకోండి. మన ఇక్కడ మిడిల్లో రాసాం, మిడిల్లో రాయకూడదు, ఇప్పుడు కూడా ఫస్ట్లో ఇవ్వగానే కాన్సెప్ట్ ఏంటి, ఈ యొక్క కాన్సెప్ట్ ముందు రిటర్న్ చేసుకున్నాక సమ్ స్టార్ట్ చేయాలి. మనం మిడిల్లో యూజ్ చేసాం, మిడిల్లో యూజ్ చేయడం వల్ల COD యూజ్ అయింది, మరి BOE ఎక్కడ యూజ్ అయింది, ఎక్కడ యూజ్ అవ్వలేదు, ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఉంది. మనం ముందు ఆల్రెడీ ఇక్కడ 70 డిగ్రీస్ వాడేసాం, కానీ ఇక్కడ రాసుకున్నాం. అందువల్ల గివెన్ దట్ కండిషన్ ఇప్పుడు కూడా ఫస్ట్ రిటర్న్ చేసుకోండి, ఎగ్జామ్స్ ఇప్పుడు కూడా ఫస్ట్ రిటర్న్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. డయాగ్రామ్ కూడా నీట్గా ఉండాలి, ఎందుకంటే మనకి నీట్నెస్ చూస్తే మార్క్స్ ఇస్తాడు. ఇక్కడ మ్యాథ్స్ అనే టాపిక్లో ఈ యొక్క జామెట్రీ పార్ట్లు ఇప్పుడు కూడా నీట్నెస్ ఉండాలి. అందులో చేసే ప్రతి పార్ట్ కూడా వాడికి చూడగానే వాడికి అర్థం అవ్వాలి. అంతేగాని ఈ నెంబర్స్లో డిగ్రీ తీసుకొచ్చి ఇక్కడ 0 పెద్దది చేసేసి 36 డిగ్రీస్ని ఇలా రిటర్న్ చేసాం అనుకో, అది 360 అవుతుంది కానీ 36 డిగ్రీ అవ్వదు, అదొద్దా. నెక్స్ట్ వెళ్తున్నామా ఎగ్జాంపుల్ 6. ఎగ్జాంపుల్ 6 ఏమిచ్చాయంటే in the adjacent figure ray OS stands on a line PQ. ray OR and ray OT are angles, are angle bisectors of angle POS and angle SOQ respectively. Find angle ROT. వాడు చేసే దగ్గర చూడమ్మా,
ఫస్ట్ లైన్ ఏంటి ఇక్కడ పీక్యూ. ఈ పీక్యూ లైన్లో అట్ ఏ పాయింట్ ఓడించి 3 రేస్ ఫామ్ అయినాయి. ఏంటో ఫస్ట్ 3 రేస్ ఇది ఆర్ ఎస్ టీ. వాడు దేని గురించి డిస్కస్ చేసాడో ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఓఎస్ స్టాండ్స్ ఆన్ లైన్ పీక్యూ దాన్ని యూజ్ చేసుకోవాలి. అందువల్ల చూడమ్మ సార్ సొల్యూషన్ ఏమన్నాను ఇక్కడ రే ఫస్ట్ మనకి ఎక్కడ ఎట్టింది ఓఎస్ కాబట్టి రే ఓఎస్ స్టాండ్స్ ఆన్ ఏ లైన్ పీక్యూ. వాడు ఫస్ట్ లైన్ లో మనకి మ్యాటర్ ఏంటి రే ఓఎస్ స్టాండ్స్ ఆన్ ఏ లైన్ పీక్యూ అంటే ఈ మిడిల్ లో ఈ యొక్క లైన్స్ అవసరం లేదు మనకి. పీక్యూ లైన్ ని ఈ యొక్క మిడిల్ లో ఉన్న ఓఎస్ యూజ్ చేసుకోవాలి. అంటే ఈ లైన్స్ తర్వాత అప్లై చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ ఏంటి ఓఎస్ కాబట్టి స్టాండ్స్ ఆన్ ఓఎస్ లైన్ ఏంటి ఇక్కడ పీక్యూ. మరి రూల్ ఏంటి స్ట్రైట్ యాంగిల్ కాబట్టి స్ట్రైట్ యాంగిల్ ఏమవుతుంది ఈ సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 180. మరి 2 యాంగిల్స్ ఫామ్ అయింది ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఎంత పిఓఎస్. ఫస్ట్ యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ పిఓఎస్. సెకండ్ యాంగిల్ ఏమవుతుంది ఎస్ఓక్యూ ఆర్ క్యూఓఎస్. మీరు రిటర్న్ చేస్తున్నప్పుడు ఎస్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ. ఇందువల్ల రే కాబట్టి పిఓఎస్ ప్లస్ ఎస్ఓక్యూ రిటర్న్ చేసుకోవచ్చు. ఇందులో వాడు ఫైండ్ అవుట్ చేయమనే లెటర్లో ఆర్ఓటీ ఇచ్చాడు కాబట్టి ఈ ఆర్ఓటీ లెటర్ మనం వాడుకోవాలంటే ఇక్కడ ఎస్ఓక్యూ ఇచ్చాడు. ఎస్ఓక్యూ ఇచ్చాడు కాబట్టి ఎస్ఓక్యూ వాడుకోవచ్చు లేదా టీఓక్యూ అలా మనం ఎనకాల రిటర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా ఫస్ట్ యాంగిల్ పిఓఎస్ యాంగిల్ పిఓఎస్ ప్లస్ యాంగిల్ ఎస్ఓక్యూ ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees. ఇక్కడ ఉన్న మీనింగ్నెస్ ఏంటి మనకి ఎందుకు యూజ్ చేసేది లీనియర్ పెయిర్ ఆర్. ఎందుకు లీనియర్ పెయిర్ వాడంటే ఇక్కడ ఓన్లీ 2 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 యాంగిల్స్ ఉండి ఈ 2 యాంగిల్స్ లో ఒక లైన్ స్టాండ్ అయి ఉంది ఒకలా రే స్టాండ్ అయి ఉంది కాబట్టి రే స్టాండ్ అయినప్పుడు ఇక్కడ 2 పార్ట్స్ ఉంది కాబట్టి 2 పార్ట్స్ ఇక్కడ లీనియర్ పెయిర్. అలా కాకుండా మొత్తం టోటల్ తీసుకునేనుకోండి అక్కడ ఏం రిటర్న్ చేయాలి స్ట్రైట్ యాంగిల్. టోటల్ యూజ్ చేసుకుంటే స్ట్రైట్ యాంగిల్ యూజ్ చేసుకోవాలి. ఓన్లీ 2 వాల్యూస్ కదంట ఆ 2 వాల్యూస్ కి ఉన్న సింబల్ ఏంటి ఇక్కడ లీనియర్ పెయిర్ అని యూజ్ చేసుకోవచ్చు. మీకు డౌట్ అంటే సార్ లీనియర్ మెన్షన్ చేయాలంటే స్ట్రైట్ యాంగిల్ అనుకో ఇక్కడ యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే 2 యాంగిల్స్ సమ్ కాబట్టి 2 యాంగిల్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే ఆ యొక్క పెయిర్ ఏమంటాం మనం లీనియర్ పెయిర్ అంటాం. అంటే లీనియర్ పెయిర్ కండిషన్ వాడతాం కాబట్టి. నెక్స్ట్ ఏం తెచ్చున్నాము ఇప్పుడు కండిషన్ ఏమన్నాడు రే ఓఆర్ అంట ఏం చేస్తుందంట పిఓఎస్ ని ఏం చేస్తుంది బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. మరి 2 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు 1 యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది x డిగ్రీ అనుకున్నాం అనుకో ఎనదర్ యాంగిల్ ఎంత అవుతుంది టోటల్ యాంగిల్ x డిగ్రీ. టోటల్ యాంగిల్ అంటే ఇక్కడ పిఓఎస్. ఈ పిఓఎస్ వాల్యూ x డిగ్రీ అనుకున్నాం అనుకోండి ఎనదర్ వాల్యూ ఎంత అవుతుంది 180 degrees మైనస్ x డిగ్రీ. 1 యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x డిగ్రీ అయితే అనదర్ యాంగిల్ ఎంత అవుతుంది 180 మైనస్ x డిగ్రీ. కాబట్టి ఈ x డిగ్రీ వాల్యూని బైసెక్ట్ చేస్తుందంట. ఏ లైన్ అది ఓఆర్. ఈ ఓఆర్ అనేది ఇది ఈ టోటల్ యాంగిల్ x ఉంది అనుకోండి x ని ఏం చేస్తుంది హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేస్తుంది. హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే x డిగ్రీ డివైడెడ్ బై 2 x డిగ్రీ డివైడెడ్ బై 2 చేస్తుంది. అలాగే ఎనదర్ రే ఒకటి ఉంది. ఎనదర్ ఏంటి ఇక్కడ ఓటీ. ఈ ఓటీ రే కూడా ఈ 180 మైనస్ x డిగ్రీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేస్తుంది. హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి 180 డిగ్రీ మైనస్ x డిగ్రీ డివైడెడ్ బై 2. ఎనదర్ వాల్యూ కూడా 180 మైనస్ x డిగ్రీ డివైడెడ్ బై 2. హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే అక్కడ 4 ఉంది అనుకోండి హాఫ్ ఎంత అవుతుంది 2 అవుతుంది. అక్కడ 6 ఉంది అనుకోండి హాఫ్ ఎంత అవుతుంది 3 అవుతుంది. అందువల్ల ఇక్కడ ఉన్నది x కాబట్టి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఎంత x డిగ్రీ డివైడెడ్ బై 2 x డిగ్రీ డివైడెడ్ బై 2. ఇక్కడ రైట్ సైడ్ అనేది 180 మైనస్ x డిగ్రీ కాబట్టి హాఫ్ ఆఫ్ ది వాల్యూస్ ఎంత అవుతుంది 180 మైనస్ x డిగ్రీ డివైడెడ్ బై 2 అవుతుంది. యూజ్ చేయండి ఫార్ములా. లెట్ యాంగిల్ పిఓఎస్ మనం యూజ్ చేసిన లెటర్ ఏంటి ఇక్కడ x డిగ్రీ. యాంగిల్ పిఓఎస్ x అనుకున్నప్పుడు ఇక్కడ రిటర్న్ చేస్తే అవుతుంది x డిగ్రీ ప్లస్ యాంగిల్ ఎస్ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ.
ఇది ప్లస్ రైట్కి వెళ్తే ఏమవుతుంది మైనస్ యాంగిల్ SOQ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ x డిగ్రీ. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ లో బైసెక్ట్ అన్నాడు కాబట్టి బైసెక్ట్ వాడండి. ఏంటంటే బైసెక్ట్ రే OR బైసెక్ట్స్ ఫస్ట్ యాంగిల్ అంటే ఇక్కడ POS బైసెక్ట్స్ యాంగిల్ POS. మరి బైసెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ టోటల్ యాంగిల్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది. మరి టోటల్ యాంగిల్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి? యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ROS. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ యాంగిల్ POR వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది యాంగిల్ ROS అవుతుంది. మరి టూ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి మన మీనింగ్ ఏంటి? ఇక్కడ యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ POR ప్లస్ యాంగిల్ ROS. ఇది మన రూల్. అసలు మనం యూజ్ చేసే రూల్ ఏంటి? ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉన్నాయి కాబట్టి హాఫ్ ఆఫ్ ది పార్ట్స్ టూ ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. మరి POS యాంగిల్ ఎన్ని పార్ట్స్ అని? 2 పార్ట్స్ అని. ఏంటి ఫస్ట్ పార్ట్ POR, అనదర్ వాల్యూ ROS. మీరు 2 పార్ట్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది? x0. అనదర్ వాల్యూ కూడా ఎంత? x0. దీని టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ దీని వాల్యూ x0 వచ్చింది. ఎన్ని పార్ట్స్ ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ కూడా ఎంత అవుతుంది? 2 ఇంటూ ఏదో ఒకటి యూజ్ చేసుకోండి యాంగిల్ POR. ఇది మల్టిప్లై లేకపోతే ఏమవుతుంది? డివైడ్. దేర్ఫోర్ యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ ఎంత? x డిగ్రీ డివైడెడ్ బై 2. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది చూసాక? బైసెక్ట్ అంటే టోటల్ వాల్యూలోంచి హాఫ్ ఆఫ్ ది పార్ట్. టోటల్ వాల్యూ ఎంత? POS వాల్యూ ఎంత? x డిగ్రీ. దానికి ఎంత ఉంది? ఇక్కడ హాఫ్ పార్ట్ ఉంది కాబట్టి సింబల్ హాఫ్ ఇంటూ x డిగ్రీ. మరి హాఫ్ ఇంటూ x డిగ్రీ అంటే హాఫ్ ఇంటూ x డిగ్రీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ x డిగ్రీ అంటే మీనింగ్ ఇక్కడ యాంగిల్ POS అంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యాంగిల్ POS. యాంగిల్ POR వాల్యూ కావాలంటే ఆన్సర్ ఏంటి? హాఫ్ ఇంటూ యాంగిల్ POR అంటే POS వాల్యూ ఏదైతుందో ఆ POS వాల్యూ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఎంత అవుతుంది? POR అవుతుంది. POS లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏమవుతుంది? ఇక్కడ POR అవుతుంది. కాబట్టి ఫార్ములా రిటర్న్ చేశాను. ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది? యాంగిల్ వాడిని క్వశ్చన్ లైన్ ఉంది. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చెప్పాడు? ROT కాబట్టి చూడమా ROS ఈజ్ ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ POS. therefore హాఫ్ ఇంటూ POS వాల్యూ ఎంతమా? x డిగ్రీ. therefore x డిగ్రీ అంటే ఎంత? x డిగ్రీ డివైడెడ్ బై 2. ఫైనల్ ఎంత? యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు ఎంత? x డిగ్రీ డివైడెడ్ బై 2. నెక్స్ట్ అన్నమా SOT. ఈ SOT ఓటీ ఉంది కాబట్టి రే OT బైసెక్ట్స్ ఏ రేంజ్ చేస్తుంది? ఇక్కడ SOQ యాంగిల్ SOQ. ఇక్కడ ర్యాంక్ చూడమ్మా రే OR బైసెక్ట్ చేస్తుంది యాంగిల్ POS చేస్తుంది. ఈ POS ని OR ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ SOQ. ఈ SOQ ని OT ఏం చేస్తుంది? ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది. ఏంటది? రే OT బైసెక్ట్స్ యాంగిల్ SOQ. మరి ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి? యాంగిల్ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ROT. R ఎక్కడ ఉంది? T ఎక్కడ ఉంది? మరి RT ఉంది కాబట్టి మనకి యాంగిల్స్ ఏంటి? ఇక్కడ ఈ యాంగిల్ ఫైండ్ అవ్వాలి. ఫస్ట్ ROS చేశాను. ఇదిగో ROS వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ ఎంత? SOT. therefore SOT is equal to half into angle SOQ. half into anta angle SOQ. therefore half into SOQ value entama? SOQ value 180 degrees minus x. 180 degrees minus x degree. మరి హాఫ్ అంటే ఏం చేయాలి? ఈచ్ టర్మ్ హాఫ్ చేయాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుంది చూడమ్మా? 180 divided by 2 minus x degree divided by 2. ఇక్కడ బై 2 అంటే ఏంటి? టోటల్ టర్మ్స్ ఎన్ని చూసుకో. టోటల్ 2 టర్మ్స్ కాబట్టి ఈ 2 టర్మ్స్ ఏం చేయాలి? ఇక్కడ బై 2 చేయాలి. ఫస్ట్ టర్మ్ 180 కాబట్టి 180 divided by 2 మైనస్ సెకండ్ టర్మ్ ఎంత? x degree divided by 2. మరి 2 టర్మ్లో 180 ఎంత క్యాన్సిల్ అవుతుంది? 180 హాఫ్ ఎంత? 90. 180 హాఫ్ ఎంత? 90 degrees మైనస్ x degree divided by 2. ఏ వాల్యూ ఇది? యాంగిల్ SOT. యాంగిల్ SOT.
ఇప్పుడు నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ఆర్ ఒకటి అడిగాడు. మరి ఫైండ్ ఆర్ ఒకటి ఏంటి, ఈ పార్ట్ అడిగాడు. ఈ పార్ట్ అడిగాడు కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుంది, therefore యాంగిల్ ఆర్ ఓటీ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ ఓటీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి ఆర్ఓఎస్, యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ సెకండ్ పార్ట్ ఏంటి ఎస్ఓటి. మరి ఆర్ఓఎస్ ఉంటుంది అక్కడ, ఆర్ఓఎస్ ఎక్స్ డిగ్రీ ఉంది కాబట్టి ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై ఎంత 2. సెకండ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ప్లస్ 90 degrees మైనస్ ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై 2. ఇది ప్లస్, ఇదేంటిది మైనస్. ప్లస్ మైనస్ ఉంది కాబట్టి 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్. ఇది ప్లస్ సింబల్, ఇది మైనస్ సింబల్. వాల్యూస్ వస్తే ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై 2, నెక్స్ట్ మైనస్ ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై 2 కాబట్టి ప్లస్ మైనస్ ఉన్న వాల్యూస్ ఏమవుతాయి 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ 90 degrees. therefore యాంగిల్ ఆర్ఓటీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిన ఆన్సర్ 90 degrees. ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మెయిన్. సమస్య చేసే టైపు 2 టైపులు ఉన్నాయి. ఏంటంటే అర్థమైతే చేయడం ఈజీ, అర్థం కాకుండా కూడా బై హార్ట్ చేసేసి స్టెప్స్ ఎక్కడ ఏమొచ్చి అనవసరం. వాడు ఒక క్వశ్చన్ వైజ్ అప్పచెప్పేసి ఎలా రాస్తాడో అలా రాసేస్తాడు, దానివల్ల ఉపయోగం ఉంది. అందువల్ల మనం కొంచెం మీనియస్గా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను రాసింది ఏంటి, ఫస్ట్ గివెన్ కండిషన్ ఏమన్నాడు అక్కడ, రే ఓఎస్ స్టాండ్స్ ఆన్ ఏ లైన్ పీక్ అన్నాడు. మరి లైన్ పీక్ మీద ఉన్నప్పుడు ఇక్కడ 2 పార్ట్స్ ఏంటది సమ్ ఓఎస్ అని తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏంటి, ఇది ఫస్ట్ పార్ట్ అంటే పిఓఎస్. అనదర్ పార్ట్ ఏంటి క్యూఎస్ ఆర్ ఎస్ఓక్యూ, ఏదైనా వాడుకోవచ్చు కాబట్టి పిఓఎస్ ప్లస్ ఎస్ఓక్యూ ఇక్కడ ఎంత 180. మరి ఇప్పుడు ఏదో ఒక వాల్యూ కావాలి, ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ పిఓఎస్ వాడుకున్నాను. పిఓఎస్ సింబల్ ఎంత x0. మరి పిఓఎస్ సింబల్ x0 అయితే ఇక్కడ x0 సెపరేట్ చేస్తే అవుతుంది x0 ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత ఎస్ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 180. ఇది ప్లస్ రైట్ సైడ్ అయింది మైనస్ అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి రే ఓఆర్. రే ఓఆర్ ఏం చేస్తుంది బైసెక్ట్ పిఓఎస్. మరి బైసెక్ట్ పిఓఎస్ కాబట్టి ఈ పిఓఎస్ లో ఎంత ఉంటుంది అక్కడ హాఫ్ ఉంటుంది. ఏంటి ఆ వాల్యూ ఆర్ఓఎస్. సరే ఇక్కడ పిఓఆర్ ఎందుకు తీసుకోలేదు, మనకు పెద్దగా డౌట్లు రావు కానీ సరే ఇక్కడ మీరు పిఓఎస్ తీసుకోవచ్చు కదా, మీరు ఆర్ఓఎస్ ఎందుకు తీసుకున్నారు. మనకి ఇక్కడ అడిగింది ఏంటి ఆర్ఓటీ అడిగాడు. ఆర్ఓటీలో మనకి ఫార్ములా ఏంటి ఆర్ఓఎస్ ప్లస్ ఎస్ఓటీ. మరి ఆర్ఓఎస్ ప్లస్ ఎస్ఓటీ కాబట్టి ఆర్ఓఎస్ కడితేనే ఆన్సర్ వస్తుంది. అందువల్ల ముందుగా ఆర్ఓఎస్ కట్టాను. ఆర్ఓఎస్ ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ టోటల్ యాంగిల్ ఎంత పిఓఎస్. ఈ పిఓఎస్ వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ x0 ఉంది కాబట్టి x0 ఇంటూ రాసాం. మరి ఇంటూ మీనింగ్ ఏంటి మల్టిప్లికేషన్ చేయాలి. x0 ఇంటూ వన్ ఎంత x0 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి రే ఓటీ బైసెక్ట్, ఈసారి ఎన్నది ఎంత ఎస్ఓక్యూ వేసాం. ఎస్ఓక్యూ ఏముంటుంది ఇక్కడ హాఫ్ ఆఫ్ ది బాడీ ఉంటుంది. మరి ఎస్ఓక్యూ యాంగిల్ ఎంత ఇక్కడ 180 మైనస్ ఎక్స్ డిగ్రీ, 180 మైనస్ ఎక్స్ డిగ్రీ ఇంటూ 1/2. 1/2 మీనింగ్ ఏంటి ఇక్కడ డివైడెడ్ బై 2 చేయాలి. మరి డివైడెడ్ బై 2 చేస్తే ఏమైంది 180 డివైడెడ్ బై 2 మైనస్ ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై 2 రిటర్న్ చేసాం. మరి ఎస్ఓటీ వాల్యూ వచ్చింది కాబట్టి 180 ఆఫ్ ఎంత 90, 180 ఆఫ్ ఎంత 90 మైనస్ ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై 2 వచ్చింది. ఫైనల్ ఆన్సర్ ఏంటి ఆర్ఓటీ అడిగాడు కాబట్టి ఆర్ఓటీ అంటే 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ ఏంటి ఆర్ఓఎస్ ప్లస్ ఎస్ఓటీ. ఆర్ఓఎస్ వాల్యూ ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై 2 ఉంది. మరి ఎస్ఓటీ వాల్యూ ఎంత ఇక్కడ 90 మైనస్ ఎక్స్ డిగ్రీ డివైడెడ్ బై 2 ఉంది. ఇది ప్లస్ మైనస్ అయింది క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ ఎంత ఇక్కడ 90. ఇక్కడ మనకి సెకండ్ సమ్ కంప్లీట్ ఉంది. ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్ 6 అయింది. నెక్స్ట్ చూడమ్మా సరే ఎగ్జాంపుల్ 7 చూడమ్మా. In the adjacent figure OP, OQ, OR and OS are 4 rays. Prove that angle
POQ plus angle QOR plus angle SOR plus angle POS is equal to 360 degrees. Is equal to 360 degrees. Is equal to 360 degrees. వాడు మనల్ని ఓన్గా డ్రా చేయమన్నాడు. వాడు ఫిగర్ డయాగ్రామ్ ఇవ్వకుండా మనల్ని డ్రా చేయమన్నాడు కాబట్టి ఆ డ్రా చేసిన మ్యాటర్ అంతా రిటర్న్ చేయాలి. చూడమ్మా ఒకసారి మనం డ్రా చేస్తాం కాబట్టి ఇన్ ద గివెన్ ఫిగర్ you need to draw opposite ray to any of the rays, OP bar అలాగే OQ ray, another ray OR ray or OS ray. ఇక్కడ యూజ్ చేసి చూసారమ్మా ఇన్ ద adjacent figure OP ray ఉంది, OQ ray, OR and OS rays ఉన్నాయి. ఎన్ని 4 rays ఉన్నాయి. ప్రూవ్ దట్ కండిషన్ ఏంటి? యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ టు 360 అవ్వాలి. మరి ఫిగర్ దగ్గర నుంచి ఉన్నా సరేమా ఫస్ట్ లైన్ ఇక్కడ మనం ఇచ్చేసి పాయింట్స్ T ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడు అక్కడ మొత్తం టోటల్ రేస్ అనేది మిడిల్లో పాయింట్ O అయితే OP, OQ, OR, OS. మరి ఓటీ అనేది ఆల్రెడీ మనకి ఫైనల్ ముందుగా మనకి ఇచ్చి గివెన్ రే ఇచ్చాడు. ఇక్కడ ఓటీ ఇచ్చాడు. ఓటీని మనం ఎక్స్టెండ్ చేసుకున్న పాయింట్స్ ఏంటి? ఇక్కడ OP రే, OQ రే, OR, OS ఇచ్చాడు. మరి స్ట్రైట్ యాంగిల్ ఇక్కడ ఏమి అవుతాయి? మొత్తం అప్ పార్ట్ ఉంది, డౌన్ పార్ట్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏంటి ఇక్కడ TOP. ఈ TOP ప్లస్ POQ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? TOP ప్లస్ యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 degrees. అనదర్ వాల్యూ యాంగిల్ TOS ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ ROQ ఈజ్ ఈక్వల్ కూడా ఎంత అవుతుంది? 180. అంటే యాంగిల్ TOP ప్లస్ యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ 180 degrees అయింది. అనదర్ వాల్యూ ఎంత వచ్చింది? యాంగిల్ TOS ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ ఎంత? 180 degrees వచ్చింది. మరి టోటల్ వాల్యూ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది? ఈ టోటల్ వాల్యూ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది? యాంగిల్ TOP ప్లస్ యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ TOS ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ ROQ ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 180. మరి 180 ప్లస్ 180 ఎంత అవుతుంది? 360. 180 ప్లస్ 180 ఎంత అవుతుంది? 360 degrees. కానీ ఇక్కడ సింబాలిక్ ఏంటంటే వాడు పూర్వట్లో మనకి ఏమడిగాడు? POQ అడిగాడు. ఇదిగో POQ ఉంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? QOR. ఇదిగో ROQ. QOR ROQ. అనేది SOR కూడా ఉంది. ఇంకా POS ఉంది. ఇక్కడ POS ఉందా? లేదు. మరి POS ఎందుకు లేదంటే ఇక్కడ బ్యాలెన్స్ ఇంకా 2 యాంగిల్స్ ఉన్నాయి. ఏంటో బ్యాలెన్స్ 2 యాంగిల్స్? TOP ఒకటి ఉంది, అలాగే TOS ఒకటి ఉంది. మరి TOPని ఎలా రిటర్న్ చేయొచ్చు మనం? యాంగిల్ POTకి రిటర్న్ చేయొచ్చు కదా. మరి TOPని ఎలా రిటర్న్ చేయొచ్చు మనం? TOP అన్న POT అని ఒకటే కాబట్టి యాంగిల్ POT ప్లస్ యాంగిల్ TOS. మరి యాంగిల్ POT ప్లస్ యాంగిల్ TOS అంటే ఏమవుతుంది? ఇది కంటిన్యూస్. ఈ 2 యాంగిల్స్ కూడా కంటిన్యూస్ కాబట్టి యాంగిల్ POT ప్లస్ యాంగిల్ TOS ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎంత? POS ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? POS. అంటే 2 యాంగిల్స్ సమ్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు POS అవుతుంది కాబట్టి ఈ 2 యాంగిల్స్ ప్లస్ ఏమి ఇచ్చారు కదా మనం?
పిఓఎస్ యూజ్ చేస్తే మనకు ఫైనల్ ఏమైపోయింది, ఆన్సర్ ప్రూవ్ అయిపోయింది. ఇందులో పెద్దగా చేసిందే లేదు. కానీ కాన్సెప్ట్ ఏంటి, ఈ 2 యాంగిల్స్ రిటర్న్ చేయాలి. ఈ 2 యాంగిల్స్ రిటర్న్ చేయాలంటే మనకి ఇక్కడ రేస్ డ్రా చేసుకోవాలి. ఏంటో రేసు, ఫస్ట్ రే ఏంటి, ఇక్కడ మనకి ఓటీఏ ఉంది. మనకి ఇక్కడ రే ఉంది, ఇక్కడ ఓటీ రే ఉంది. ఈ ఓటీ రేని మనం ఓటీ ఉందంటే దీనికి ఏం చేసాం, మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసాం. ఫస్ట్ ఓపీ, ఓక్యూ, ఓఎస్, ఓఆర్ అని రిటర్న్ చేసాం. ఎలా రిటర్న్ చేస్తే మనకి రేస్ వచ్చింది కాబట్టి ఆ రేస్తో కూడా ఏమైంది, యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఆ యాంగిల్స్ ఉన్నాము సరే. ఫస్ట్ డ్రా ఏం చేయాలని చెప్పినాక డ్రా రే ఓటీ. ఫస్ట్ ఏం డ్రా చేయాలి, ఇక్కడ ఓటీ రే డ్రా చేయాలి. సో దట్ టీఓక్యూ అయింది. సో దట్ ఏమైంది, ఇక్కడ టీఓక్యూ లైన్ అయింది. ఈజ్ ఏ లైన్. నౌ ఈ టీఓక్యూ లైన్ తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ ఓపీ డ్రా చేస్తాం. నౌ ఓపీ రే ఈ టీఓక్యూ మీద, అంటే టీఓక్యూ మీద ఫస్ట్ ఓపీ వచ్చింది. ఓపీ అంటే ఇక్కడ స్టాండ్ అయింది. అందువల్ల ఓపీ రే ఏమైంది, స్టాండ్స్ ఆన్ ఈ లైన్ మీద టీక్యూ, స్టాండ్స్ ఆన్ లైన్ టీక్యూ. నెక్స్ట్ దేర్ఫోర్ మన లైన్ మీద ఎప్పుడైతే స్టాండ్ అయిందో మన కాన్సెప్ట్ ఏంటి, టీఓపీ ప్లస్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి మీరు రిటర్న్ చేసినప్పుడు టీఓపీ యూజ్ చేసి పిఓటీ యూజ్ చేసి అని చెప్పిన కాబట్టి ఫస్ట్ ఇక్కడ టీఓపీ ఇదేమో క్యూ ఉంది కాబట్టి యాంగిల్ టీఓపీ ప్లస్ యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్కడి నుంచి వచ్చింది, ఇది లీనియర్ పెయిర్. ఎందువల్ల 2 యాంగిల్సే కాబట్టి ఏమవుతుంది, లీనియర్ పెయిర్ అవుతుంది. లీనియర్ పెయిర్ యూజ్ చేయొచ్చు, లేదని కూడా ఏం యూజ్ చేయొచ్చు, ఇక్కడ స్ట్రైట్ యాంగిల్, లీనియర్ పెయిర్ ఆర్ స్ట్రైట్ యాంగిల్. ఎందువల్ల అక్కడ ఈ ఓటీని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఒక రే ఓటీని ఎక్స్టెండ్ చేశాను కాబట్టి అది ఏమైంది, ఇక్కడ టీఓక్యూ అయింది. మరి టీఓక్యూ అయితే ఏమైంది, ఇక్కడ అదొక లైన్ కాబట్టి ఆ లైన్ మీద ఒక లైన్ ఏమైంది, ఇక్కడ రే స్టాండ్ అయింది. ఏది ఓపీ ఒక రే స్టాండ్ అయి ఉంది కాబట్టి స్టాండ్ అయినప్పుడు ఏమవుతుంది, 2 parts అవుతుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఈ 2 parts సమయం అవుతుంది. ఇది ఎక్కడ 180. ఫస్ట్ పార్ట్ ఎంత, టీఓపీ ప్లస్ సెకండ్ పార్ట్ ఎంత, పిఓక్యూ. ఇది ఎక్కడ ఎంత అవుతుంది, 180 degrees. నెక్స్ట్ అన్నమా సిమిలర్లీ సెకండరీ ఎంత, ఓఎస్. సిమిలర్లీ ఓఎస్ స్టాండ్స్ ఆన్ సిమిలర్లీ రే రాయండి, రే ఓఎస్ స్టాండ్స్ ఆన్ లైన్ పీక్యూ. మరి ఓఎస్ స్టాండ్స్ ఆన్ లైన్ పీక్యూ అంటే ఇక్కడ 2 parts అయింది. ఇక్కడ 2 parts అన్నమా యాంగిల్ టీఓఎస్ ప్లస్ ఇంకా ఇది రాలేదు, ఇంకా ఇది ఎప్పుడు అప్లై చేయకూడదు. టీఓఎస్ ప్లస్ నెక్స్ట్ లెస్ ఎంత, ఎస్ఓక్యూ ఇది ఇక్కడ ఎంత 180 degrees. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ కూడా డ్రా చేసాం. ఏంటి ఇక్కడ ఎస్ఓక్యూ మళ్ళీ డ్రా చేసాం. ఏ లైన్, ఓఆర్ అని రే డ్రా చేసాం కాబట్టి ఈ యొక్క రే ఏం చేస్తుంది, 2 parts వస్తుంది. ఆ 2 parts ఏంటి, బట్ యాంగిల్ ఎస్ఓక్యూ ఎలా డ్రా అయింది, ఈజ్ ఈక్వల్ టు 2 parts ఏంటి, ఎస్ఓఆర్ యాంగిల్ ఎస్ఓఆర్ ప్లస్ యాంగిల్ క్యూఆర్. చలమా ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. అంటే సబ్స్టిట్యూషన్ చేయలేదు కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసిన సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. మనకు ఆ ఫార్ములా యూజ్ చేసాం. ఏంటిది, ఓఎస్ అనేది స్టాండ్ అయింది, దేమి స్టాండ్ అయింది, పీక్యూబీ స్టాండ్ అయింది. మరి ఓఎస్ అనేది పీక్యూబీ స్టాండ్ అయితే ఈ యొక్క లైన్ మీద ఈ ఎస్ ఉంది అనుకోండి, ఇక్కడ 2 parts ఏంటిది, టీఓఎస్ నెక్స్ట్ ఏంటి, ఎస్ఓక్యూ. మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసాం, ఒక రే డ్రా చేసాం అనేది ఆర్. ఈ ఆర్ అయినప్పుడు ఇక్కడ ఎస్ఓక్యూ అంటే అయింది, ఎస్ఓఆర్ ప్లస్ క్యూఓఆర్. ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ టీఓఎస్ ప్లస్ ఎస్ఓక్యూ వాల్యూ ఎంత, ఎస్ఓఆర్
ప్లస్ యాంగిల్ QOR ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈక్వేషన్ అనేది 2. 1 + 2 చేయండి. 1 + 2 చేస్తే 1 + 2. 1 + 2 చేస్తే ఏమవుతుంది అమ్మా? ఫస్ట్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ 2 ఈక్వేషన్స్ యాడింగ్ ఏంటండి? 2 ఈక్వేషన్స్ యాడింగ్ అంటే లెఫ్ట్ సైడ్ యాడింగ్ చేయాలి, రైట్ సైడ్ కూడా యాడింగ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ యాడింగ్ చేస్తే ఏమవుతుంది? యాంగిల్ TOP ప్లస్ యాంగిల్ POQ లెఫ్ట్ సైడ్ పార్ట్. మరి సెకండ్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏంటి? యాంగిల్ TOS ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ QOR ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూగా లైన్లో రావాలి ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు 180 degrees ప్లస్ 180 degrees. 2 లైన్ ఈక్వేషన్స్ మనం ఇప్పుడు యాడింగ్ చేసాక ఈక్వేషన్స్ యాడింగ్ ఏంటంటే ఈక్వేషన్స్ యాడింగ్ చేసినప్పుడు ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడింగ్ చేసినప్పుడు యాడింగ్ లో లెఫ్ట్ సైడ్ వేయాలి. లెఫ్ట్ సైడ్ ఎంత? TOP ప్లస్ POQ ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది? TOS ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ QR ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత? 180. ఇక్కడ కూడా రైట్ సైడ్ ఎంత? 180. మరి 180 వర్స్ 180 ఎంత? 360. కానీ ఇక్కడ లాజిక్ చూడండి. యాంగిల్ TOP ప్లస్ యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ TOS ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ QOR ఈజ్ ఈక్వల్ ఎంత? 360 degrees. సిన్స్ కండిషన్ చూడమ్మా. ఏంటో కండిషన్ ఏంటంటే ఈ PQ లైన్ని OP ఏం చేస్తుంది? డివైడ్ చేసినప్పుడు అనదర్ అక్కడ ఏమైంది? ఒక S ఉంది. మరి కంటిన్యూగా ఉంది కాబట్టి కంటిన్యూగా ఉన్నప్పుడు 2 పార్ట్స్ ఏమవుతుంది? యాడింగ్ అవుతుంది. ఈ పార్ట్ కూడా ఏమవుతుంది? యాడింగ్ అయ్యి టోటల్ ఏమవుతుంది? POS కింద అవుతుంది. మరి అక్కడ ఉన్నది అంతది T అంటే పార్ట్ ఏంటి? TOP ప్లస్ అలాగే TOS ఈ రెండు కూడా పార్ట్ ఇది ఏమవుతుంది? POS అవుతుంది. కాబట్టి సెన్స్ యాంగిల్ TOP ప్లస్ యాంగిల్ TOS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ POS. ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే ఏమవుతుంది? ఈ TOPని అలాగే TOSని యాడింగ్ చేస్తే ఏమవుతుంది? POS అవుతుంది. కాబట్టి therefore ఫైనల్ గా చూడండి సబ్స్టిట్యూషన్. therefore యాంగిల్ POS ఈ 2 వాల్యూస్ తీసేయండి. ఈ 2 వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? టాప్ ఇక్కడ ఉంది అలాగే టాస్ ఉంది. ఈ రెండు తీసేస్తే ఏమవుతుంది? యాంగిల్ POS ప్లస్ యాంగిల్ POQ. అక్కడ వాడు ఇచ్చాడు అది రిటర్న్ చేసిన క్వశ్చన్ కావాలి మనకి. క్వశ్చన్ వైజ్ కావాలి కాబట్టి దాన్ని ఆర్డర్లో రాయండి. వాడు ఇచ్చిన ఆర్డర్లోనే ఫస్ట్ POQ ప్లస్ ఒకసారి చూడండి. ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తాను చూడండి సరే. ఈ రెండు కొంచెం కంటిన్యూ దూరంగా వేయడం ఏమవుతుందంటే మనకి యాడింగ్ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రెండింటిని కొంచెం యాడింగ్ చేస్తాను దగ్గరని. ఇవి వేరేగా ఉన్నాయి కాబట్టి మనకి రెండు కూడా దగ్గరికి రాసాం అనుకోండి యాడింగ్ ఉంటుంది. కాబట్టి యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ QOR యాంగిల్ SOR ప్లస్ లాస్ట్ ఏంటి? యాంగిల్ TOP ప్లస్ యాంగిల్ TOS ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 360 degrees. ఇప్పుడు 2 వాల్యూస్ తీసేసి ఏం చేసినట్టు నేను ఈ 2 వాల్యూస్ ప్లస్ రాయాలి ఇక్కడ POS రాయాలి. కాబట్టి యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ SOR ప్లస్ లాస్ట్ ఎంత? యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ ఎంత? 360. ఎందుకంటే ఇలా రాయడం వల్ల దీని ప్లేస్లో POS వచ్చింది ఐడియా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడ ఒకటి ఇచ్చారనుకోండి ఈ రెండు ఎక్కడ పోయాను మీకు డౌట్ వస్తుంది. అందుకని ఏం చేస్తాను ఇక్కడ ఈ రెండింటిని తీసేసి లాస్ట్లో రాశాను. లాస్ట్ ఎందుకు రాశాను? ఇక్కడ ఈ 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఇది ఎక్కడ ఉంటుంది? యాంగిల్ POS అవుతుంది. కాబట్టి ఈ 2 వాల్యూస్ ప్లేస్లో యాంగిల్ POS సబ్స్టిట్యూట్ చేసామని నీకు ఐడియా ఉంటుంది. అందుగురించి ఫైనల్గా వచ్చింది కదా. therefore యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ వచ్చింది 360 degrees వచ్చింది. ఇక్కడతో మనకి ఏమైందంటే ఎగ్జాంపుల్ సమ్స్ కంప్లీట్ అయ్యి ఎగ్జాంపుల్ సమ్ చూడమ్మా. ఇది ఎక్సైజ్ చూడమ్మా. ఎక్సైజ్ 4.2
తర్వాత చిన్నది ఏంటంటే మనం రిటర్న్ చేసిన మ్యాటర్ ఉంది కదా, ఆ మ్యాటర్ మనకి ఐడియా ఉండడం కోసం రిటర్న్ చేస్తాం. అందువల్ల మీ మ్యాటర్ రాసిన రాయిపోయినా పర్వాలేదు, ఎక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి, అక్కడ యాడింగ్ ఉంది కదా 180 degrees, దాంతో స్టార్ట్ చేస్తే సరిపోద్ది. ఏంటది? యాంగిల్ టీఓపి ప్లస్ యాంగిల్ పిఓఎస్ పిఓక్యూ ఇది ఎక్కడ 180 ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోద్ది. ఎగ్జామ్స్లో మ్యాటర్ ఎందుకు వస్తుంది, ఇక్కడ మనకి ఐడియా ఉండాలి, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని ఐడియా కోసం మనం రిటర్న్ చేసాం. ఎగ్జామ్లో దీని అప్రాసిన మ్యాటర్ అంతా మనం యూజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మ్యాటర్కి మనకి ఎక్కువ మార్క్స్ ఏం పడదు. ఎందువల్ల ఇది మనకి ఇచ్చే క్వశ్చన్ 4 మార్క్సే, అందువల్ల ఇందులో సాల్వ్ మెథడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మ్యాటర్ రిటర్న్ చేయట్లేదు. ఎగ్జామ్స్లో మాత్రం ఈ అక్కడ ఈక్వేషన్స్ స్టార్ట్ చేస్తే సరిపోద్ది. ఎక్సైజ్ 4.8 చూడమ్మా. ఎక్సైజ్ 4.8లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా సరే, ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ 3 lines AB బార్, CD బార్, అలాగే EF బార్ intersecting at O, find the values of x, y and z. It is being given that x is to y is to z is equal to 2 is to 3 is to 5. వాడు ఇచ్చిన ఫిగర్ డయాగ్రామ్ చూడమ్మా సరే. ఈ ఒక డయాగ్రామ్ ఇచ్చామని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చూడండి, వాల్యూస్ ఎలా వస్తాయో. ఈ డయాగ్రామ్ యూజ్ చేసి మనకి చూడగానే మనకి ఏం కనబడుతుంది, ఇక్కడ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి. మరి లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుంది, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. మరి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతుంది, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్లో మనకి గివెన్ ఫిగర్ ఫ్రమ్ ఫిగర్ అండ్ రాయండి. ఫ్రమ్ ఫిగర్లో ఏమవుతుంది, యాంగిల్ ఫస్ట్ చూడమ్మా ఎక్స్ స్టార్ట్ చేయండి. యాంగిల్ ఎఫ్ఓబి లేదా బిఓఎఫ్ మీ ఇష్టం ఎలా ట్రీట్ తీసుకున్నాం పర్లేదు. యాంగిల్ బిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీ అంటే ఈజ్ కూడా ఏమవుతుంది, యాంగిల్ బిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓఈ అవుతుంది. యాంగిల్ ఏఓఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ డిగ్రీ. అంటే 2 యాంగిల్స్ ఏంటి, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఇవి ఎక్కడి నుంచి వచ్చినది, సీన్స్. ఎక్కడి నుంచి వచ్చినది, వెర్టికల్ యాంగిల్స్. మరి వెర్టికల్ యాంగిల్స్ ఏం చెప్తుంది, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ ఎక్స్ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా ఎంత అవుతుంది, ఎక్స్ అవుతుంది. అంటే బిఓఎఫ్ ఈ ఈక్వల్ ఎంత అవుతుంది, ఏఓఈ. నెక్స్ట్ వై చూడమ్మా, వై ఇది అక్కడ ఉంది, డిఓఈ. యాంగిల్ డిఓఈ ఎంత, వై. మరి దీని ఆపోజిట్ ఎంత, ఈ లైన్స్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ కాబట్టి ఈ 2 లైన్స్ ఇది ఎక్కడ ఉంది, ఎంతది, సిఓఎఫ్. యాంగిల్ సిఓఎఫ్ ఇది కూడా ఎంత, ఎక్స్ డిగ్రీ. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా, యాంగిల్ చూడండి ఇది, ఈ యాంగిల్లో ఏఓసి, యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓడి. బిఓడి ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుందమ్మా, జెడ్ డిగ్రీ. మనం యూజ్ చేసే దాంట్లో ఫస్ట్ టైం ఎక్స్ ఉంది, నెక్స్ట్ వేల్ ఎంత, వై డిగ్రీ. నెక్స్ట్ లాస్ట్ ఎంత, జెడ్ డిగ్రీ. అయితే ఈ టోటల్ ఏంటి, రౌండ్. ఈ రౌండ్ వాల్యూ ఎంత అవుతుంది, ఇది కూడా 360. ఈ రౌండ్ వాల్యూ ఇది కూడా 360 కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుంది, ఇది యాంగిల్ కంప్లీట్ యాంగిల్. మరి కంప్లీట్ యాంగిల్ ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇది కూడా అవుతుంది 180 degrees 360. కంప్లీట్ మీనింగ్ ఏంటి, 360 degrees కాబట్టి టోటల్ యాంగిల్ సమ్ ఎంత అవుతుంది, ఎక్స్ డిగ్రీ ప్లస్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత టైమ్స్ అవుతుంది, 2 times కాబట్టి 2x డిగ్రీ
నెక్స్ట్ ఇదే ఇది 2 టైమ్స్ కాబట్టి 2y డిగ్రీ ప్లస్ ఇది కూడా 2 టైమ్స్ కాబట్టి 2z డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఎంత 360. ఎక్కడి నుంచి వచ్చింది ఇది కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ మరి కంప్లీట్ యాంగిల్ ఏం చెప్తుంది 360 డిగ్రీ కాబట్టి ఈ టోటల్ యాంగిల్ ఏమంటే 2 టైమ్స్ వస్తుంది. 1x ప్లస్ x ఎంత 2x, y ప్లస్ y ఎంత 2y, z ప్లస్ z ఎంత 2z ఈజ్ ఈక్వల్ ఎంత 360. టోటల్ లో ఇన్ కామన్ 2 కామన్ తీసేస్తే ఏముంది x డిగ్రీ ప్లస్ y డిగ్రీ ప్లస్ z డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఎంత 360. మరి 2 టైమ్స్ 360 అంటే ఎంత అవుతుంది 180 టైమ్స్ అవుతుంది. ఇందులో ఆఫ్ చేయాలి 360 ఆఫ్ ఎంత 180 కాబట్టి therefore x డిగ్రీ ప్లస్ y డిగ్రీ ప్లస్ z డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఎంత 180. అయితే మనకి కొంతమందికి డౌట్ ఏంటంటే డిగ్రీ రాయడం కొంచెం అలవాటు ఉండదు. ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం యూజ్ చేసేప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ డిగ్రీ వై డిగ్రీ జెడ్ డిగ్రీలో నాట్లు పెట్టడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నాట్లు పెట్టకపోయినా పర్వాలేదు, అర్థందా? మీరు రిటర్న్ చేయగలిగితే నాట్లు పెట్టండి, రిటర్న్ చేయలేకపోతే నాట్లు తీసేయండి. కంటిన్యూ ఏదో ఒకటి చేయాలి, పెడితే నాట్లు పెట్టడం, లేదు నాట్లు పెట్టలేకపోతే ఎక్స్ వై జెడ్, నాట్లు పెట్టలేకపోతే ఏం చేయాలి ఎక్స్ వై జెడ్ రిటర్న్ చేస్తే చాలు. ఇప్పుడు కాన్సెప్ట్స్ ఏమండి గివెన్ దట్ ఏం ఇచ్చాడమ్మా, గివెన్ దట్ వారి కండిషన్ ఇచ్చాడు, అక్కడ రేషియో ఇచ్చాడు. ఏంటో రేషియో గివెన్ దట్ x టు y టు z అంటే నాట్లు ఉన్నాయి అక్కడ, వాడు ఇవ్వలేదు కానీ నాట్లు లేదు కాబట్టి x డిగ్రీ y డిగ్రీ z డిగ్రీ. ఎందుకు అలా ఇచ్చాడు చెప్పండి ఎవరైనా? వాడు నాట్లు ఎందుకు ఇవ్వలేదు? అవన్నీ రేషియోస్ డిగ్రీస్ రేషియోస్ రేషియో క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది సమ్ వాల్యూ వస్తుంది. ఎందువల్ల ఫర్ సపోజ్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 15 డిగ్రీస్ ఉంది. మరి క్యాన్సిల్ చేసినప్పుడు ఎవరు వస్తావు ఆన్సర్ నువ్వు రాసినప్పుడు? క్యాన్సిల్ చేసినప్పుడు ఎవరు వస్తావు? సమ్ ఎన్ టైమ్స్ ఇది 6 టైమ్స్, ఇది ఎన్ టైమ్స్ 2 టైమ్స్, ఇది ఎన్ టైమ్స్ 1 టైమ్. అంటే ఫైనల్స్లో 6:2:1 వచ్చింది. ఇక్కడ ఏం క్యాన్సిల్ అయింది 15 టైమ్ క్యాన్సిల్ అయింది, అంటే 15 డిగ్రీ 6 × 15 డిగ్రీ 90 డిగ్రీస్, అలాగే 2 × 15 డిగ్రీస్ 30 డిగ్రీస్, 1 × 15 డిగ్రీస్ 15 డిగ్రీస్ అని ఆ డిగ్రీ వాల్యూ క్యాన్సిల్ ఇక్కడ ఏమొచ్చింది ఓన్లీ XYZ వచ్చింది. అంటే రేషియో ఫామ్ చేసినప్పుడు కొంతమంది డౌట్ ఏంటి సార్ అక్కడ డిగ్రీస్ ఎందుకు ఇవ్వలేదు అనే డౌట్లు వస్తాయి. కాబట్టి ఓన్లీ పార్ట్స్కి డిగ్రీ రాయకూడదు, పార్ట్స్కి డిగ్రీ రాయకూడదు, గుర్తెట్టుకోండి. ఓన్లీ ఎక్స్ పార్ట్ వాల్యూ అంటే ఎక్స్ డిగ్రీ పార్ట్స్ ఎంత 2 పార్ట్స్, వై డిగ్రీ పార్ట్ ఎంత 3 పార్ట్స్, జెడ్ డిగ్రీ పార్ట్ ఎంత 5 పార్ట్స్. కాబట్టి ఫర్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ in ratio ఏం చేయాలంట సమ్ ఆఫ్ ది రేషియో చేయాలంట. ఆ వాల్యూస్ ఏంటి ఇక్కడ 2 + 3 + 5 ఇది ఎక్కడ టోటల్ ఎంత వచ్చిందా 10 వచ్చింది. మరి ఎక్స్ఎల్ ఎన్ని పార్ట్స్ ఉంది అక్కడ 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఫర్ x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ ఎంత 180 డిగ్రీస్. టోటల్ యాంగిల్ 180 డిగ్రీస్ అయితే అందులో x పార్ట్ ఎంత అవుతుంది 2 పార్ట్స్ కాబట్టి 2/2 ఎన్ని పార్ట్స్ ఉన్నాయి టోటల్ పార్ట్స్ 10 ఇంటూ టోటల్ యాంగిల్ ఎంత 180. అదవుతుంది వేస్తుందమ్మా ఇక్కడ x పార్ట్స్ అన్ని 2 మొత్తం టోటల్ పార్ట్స్ అన్ని 10 ఇంటూ టోటల్ ఎంత 180 డిగ్రీస్. 10 × 10 ఎంత అవుతుంది 18 టైమ్స్. 18 టైమ్సే కానీ ఇక్కడ ఏంటిది డిగ్రీ కాబట్టి 18 డిగ్రీస్. therefore x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 18 ఎంత 36 డిగ్రీ. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు y డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు మరి y పార్ట్ ఎంత 3 పార్ట్స్ డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ అన్ని 10 ఇంటూ టోటల్ యాంగిల్ ఎంత 180. ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్ ఇక్కడ y పార్ట్స్ అన్ని 3 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్ట్స్ అన్ని 10 ఇది టోటల్ యాంగిల్ ఎంత 180. 10 టైమ్స్ 180 ఎన్ని టైమ్స్ 18 టైమ్స్ 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 18 జరిపోయిన ఎంత 54 డిగ్రీస్. నెక్స్ట్ z డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు z పార్ట్స్ అన్ని 5 డివైడెడ్ టోటల్ ఎంత 10 ఇంటూ 180 డిగ్రీస్. ఎన్ని టైమ్స్ ఇక్కడ 18 టైమ్స్. మన 5 18 ఎంత 90 డిగ్రీస్. 5 18 ఎంత 90 డిగ్రీస్. 5 times 50 5 4 40 5 times 50 5 8 ఎంత 40 50 + 40 ఎంత 90. దేర్ వాల్యూస్ ఏమొచ్చినా ఇక్కడ మనకు అడిగింది XYZ అడిగారు కాబట్టి దేర్ ఫైన్ గా వచ్చిన చూసారమ్మా x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 36 డిగ్రీస్. y డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 180
ఇక్కడ డిగ్రీ పెట్టకండి అమ్మా. ఎందుకంటే క్వశ్చన్లో వాడు ఓన్లీ XYZ అన్నాడు కాబట్టి ఓన్లీ XYZ రిటర్న్ చేస్తాం. అయితే ఫిగర్ డయాగ్రామ్లో అక్కడ డిగ్రీస్ ఇచ్చాడు అట్లా ఫిగర్ డయాగ్రామ్లో డిగ్రీ వాడండి. ఫిగర్ డయాగ్రామ్లో డిగ్రీ వాడండి. మనం రిటర్న్ చేసిన మాత్రం డిగ్రీస్ యూజ్ చేయకండి. అక్కడ కూడా ఓన్లీ XYZ లెటర్సే వాడండి. డిగ్రీస్ అసలు వాడితే అక్కడ కూడా ఓన్లీ XYZ. XY ఎంత 36 డిగ్రీ, YY ఎంత 54 డిగ్రీస్, ZY ఎంత 90 డిగ్రీస్. ఇక్కడ మనకి ఏమైందంటే ఎక్సైజ్ 4.2లో ఫస్ట్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే మీకు ఇక్కడ ఫార్ములాస్ ఉండాలి. ఏంటో ఫార్ములాస్? లీనియర్ యాంగిల్స్ ఒకటి, వెర్టికల్ యాంగిల్స్ కూడా మాది వచ్చేసాం. వీటి మీద ఒకసారి డిఫరెన్సెస్ ఒకసారి రీడ్ చేయండి. మీకు ఈ సమ్స్ కొంచెం బాగా గుర్తొస్తుంది.